గత ప్రభుత్వం మీద చూస్తే 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పాలన అసలు ఏం లేదు. శూన్యం నాకు తెలిసైతే. ఈ ప్రభుత్వంలో అయితే 1 ఇయర్ పరిపాలనలో చాలా బాగుంటున్నాయి. రోడ్లు వేసే ప్రొసీజర్ కానీ, మన అమ్మఒడి కానీ, ద్వీపం పథకం కింద కానీ, ఇప్పుడు రైతు భరోసా కానీ, ఇంకా చాలా చాలా మన స్కూల్స్ విజిట్స్ కానీ, మన ఏరియా మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ కావచ్చు, ఎవరైనా సరే మన చంద్రబాబు నాయుడు గారు కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రతి 1 మినిట్ కూడా ప్రతి విలువైంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ పనులు అవ్వకపోవడం, ఆయన బిజీ షెడ్యూలు. ఆయన బిజీగా ఉంటూ ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ప్రతి ఒక్క మంత్రి గారిని పలానా పనులు చేయండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, మళ్ళీ ఇక నెక్స్ట్ టైం కూడా ప్రతి గడపకి వెళ్ళి ప్రజల్ని మంచి చెడు కూడా చూడమని కూడా చెప్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎలా ఉంది? మహిళలు అగాచాలు జరుగుతుంది, గవర్నమెంట్లో రాక్షస పాలన నిజంగా పరిస్థితి. అసలు ఈ పరిపాలన, ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటేనే ఆడవాళ్ళకి రక్షణ. అసలుకి ఆడవాళ్ళకి రక్షణ లేదు అని అంటే వాళ్ళు మాత్రం అది అంతా అబద్ధం. సూపర్ 6 పథకాలు అంటే ఒక విషయం అండి. అన్ని పథకాలు ఒకేసారి అందాలంటే అది ఒకేసారి రావు. అంటే ముందేం చేశారు, మనకి ద్వీపం పథకం కింద పెట్టారు, ద్వీపం పథకం ఒకటి పెట్టారు, అమ్మఒడి పెడుతున్నారు, ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. అంతేగాని ఒకేసారి అన్ని పథకాలు ఒకే రోజు ఇవ్వాలి, ఒకేసారి అవ్వాలి అంటే అవ్వదు. నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. రేపు ఆగస్టు 15న ఫ్రీ బస్సు అలా వస్తూ ఉంటాయి. ఎలా ఉంది సూపర్ 6 పథకాలకి బ్రహ్మాండంగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి దోఖా లేదు. వచ్చేది మన ప్రభుత్వం చెప్పి జగన్ పదే నిజంగా పరిస్థితి అది ఆయన మనసాక్షిగా ఆయన తెలియాలండి. అది మొన్న పేపర్లో చూశాను. సత్తెనపల్లి వెళ్ళటానికి ఈయన విజిట్కి కనీసం ఆయన విజిట్ ఎలా చేయాలనే పేపరు పల్నాడు పల్నాడు జిల్లా ఎస్పీ గారికి ఎలా పేపర్ ఫిలప్ చేసి పంపాలో కూడా ఆయన తెలియని ఎక్స్ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఆయనకి ఎలా పంపాలో కూడా తెలియలే. ఆయన విజిట్ చేయడానికి ఎలా పేపర్ పంపాలో కూడా తెలియలే పల్నాడు జిల్లా ఎస్పీకి. అలాంటి ముఖ్యమంత్రి అసలు ఎలాంటి మాటలు మాట్లాడటం అది అసంభవం. అదంతా వేస్ట్.